నమస్తే. సిటీ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే విధంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. రిపబ్లిక్ డే వేడుకలు రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారితో శుభక్షణాన్ని పంచుకోవటం గర్వకారణమన్నారు. ఏపీ ప్రజలే ప్రగతికి నిజమైన శిల్పులు అని అన్నారు. ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయన్నారు. సంస్థలు తిరిగి బలపడుతున్నాయన్నారు. ప్రజల విశ్వాసం మళ్లీ స్థాపితమవుతోందని చెప్పారు. రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ అధికారిక వేడుకల్లో గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్తో పాటు వివిధ భద్రతా దళాల నుంచి గవర్నర్కు అధికారిక గౌరవ వందనం అందింది. రిపబ్లిక్ డే వేడుకల అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 10 సూత్రాల అమలుతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. సామాజిక పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 63 లక్షల మందికి పైగా అర్హులైన లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు అందుతున్నాయన్నారు. దీపం పథకం ద్వారా పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందిస్తూ మహిళలకు ఉపశమనం కల్పిస్తున్నామని, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని, పాపులేషన్ మేనేజ్మెంట్ అంశంపై కూడా ప్రభుత్వం గమనాన్ని పెంచింది అని స్పష్టం చేశారు. అదేవిధంగా నీటి భద్రత ప్రభుత్వ ప్రధాన విధానాల్లో ఒకటి అని, పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని కీలక సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పోలవరం, నల్లమల సాగర్ వంటి ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని, పొలం పిలుస్తోంది, రైతన్న మీకోసం వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు నేరుగా మద్దతు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రవాణా రంగంలోనూ ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రోడ్డు, రైల్వేతో పాటు జల రవాణాకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రవాణా మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం ఆ లోటును పూడ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. I extend my warm greetings to you on this 77th Republic Day. It's a privilege to share this moment with every individual whose dedication strengthens our state and enriches its future. I see our farmers who sustain millions, our fishermen who brave the seas, our teachers who enlighten minds, our healthcare workers who serve with compassion, our innovators shaping new ideas, our women building futures, and our entrepreneurs generating livelihoods. You, the people of Andhra Pradesh, remain the true architects of our progress. Today's celebration is historic. For the first time, the national flag is being hoisted in Amaravati, the people's capital of Andhra Pradesh. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా అక్కడి భద్రతా సిబ్బందికి మరియు అధికారులకు సీఎం స్వయంగా స్వీట్లు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం పాటుపడాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఎగురవేసిన అనంతరం ఆయన పోలీస్ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో భాగంగా అక్కడి భద్రతా సిబ్బందికి మరియు అధికారులకు సీఎం స్వయంగా స్వీట్లు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. భారతదేశం సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఈ రోజు ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలోని రాజ్యాంగ సభ మనకు అందించిన రాజ్యాంగం వల్లే భారత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం పాటుపడాలని పిలుపునిచ్చారు. మనల్ని మనం పాలించుకునేందుకు రూపొందించుకున్న చట్టసభలు, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించడమే మనం దేశానికిచ్చే అసలైన గౌరవమని ఆయన తెలియజేశారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మార్గదర్శి అని, న్యాయ వ్యవస్థకు దీపస్తంభమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థ రాజ్యాంగ విలువలను కాపాడుతూ సామాజిక మార్పు సాధనంగా, పౌర హక్కుల సంరక్షకుడిగా, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సమతుల్యతను కల్పించే స్తంభంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. వేగవంతమైన న్యాయ సహాయం ప్రతి పౌరుడికి చేరేలా చేయటం న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన కర్తవ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆవరణలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మార్గదర్శి అని, న్యాయ వ్యవస్థకు దీపస్తంభమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో దేశం ప్రజాస్వామ్య గణతంత్రంగా అవతరించిందని, ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థకు రాజ్యాంగం మార్గదర్శక దీపికగా నిలిచిందని అన్నారు. చట్టాధిపత్యం, వివక్ష రహిత సమాజం, పౌర హక్కుల పరిరక్షణ మరియు ప్రజల సంకల్పాధిపత్యం అనే మూల సూత్రాలు భారత ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి గణతంత్ర దినోత్సవం భారత ప్రజలకు ఆశ, విశ్వాసం మరియు పునరుద్ధరణకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు హక్కుల సమన్వయంగా ప్రతి పౌరుడికి నిర్భయంగా జీవించే స్వప్నాలను సాకారం చేసుకునే హక్కుని ఇస్తుందని ఆయన తెలియజేశారు. దేశ అభివృద్ధిలో పేదరికం, సామాజిక వివక్ష వంటి అడ్డంకులను అధిగమించేందుకు ప్రభుత్వం సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలు, విద్యా ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత వంటి రంగాల్లో నూతన కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఇటీవలి దశాబ్దాల్లో చట్టాలు, పరిణామం, పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత గోప్యత, డేటా రక్షణ, జాతీయ భద్రత, కృత్రిమ మేధస్సు వంటి కొత్త రంగాల వరకు విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థ రాజ్యాంగ విలువలను కాపాడుతూ సామాజిక మార్పు సాధనంగా, పౌర హక్కుల సంరక్షకుడిగా, కేంద్ర రాష్ట్ర సంబంధాలలో సమతుల్యతను కల్పించే స్తంభంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. వేగవంతమైన న్యాయ సహాయం ప్రతి పౌరుడికి చేరేలా చేయడం న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన కర్తవ్యమన్నారు. దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్య నిబద్ధతలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని ఆయన అన్నారు. భారత సాంప్రదాయ విలువలు శాంతి, మానవతాభావం, సత్యం, సహోదరతత్వం, అహింస దేశ సమైక్యతకు మరియు స్థిరత్వానికి పునాదిగా నిలిచాయన్నారు. రాజ్యాంగ పీఠికలోని ఫ్రాటర్నిటీ భావన, వ్యక్తి గౌరవం, దేశ సమైక్యత, అంతర్జాతీయ శాంతి మరియు గౌరవప్రద సంబంధాలకు మూల సూత్రంగా నిలుస్తోందని ఆయన గుర్తు చేశారు. I extend warm greetings and best wishes to you all on India's 77th Republic Day. On this day, on January 26th in 1950, the Constitution of India came into force, marking India's transformation as a constitutional democracy. It established the centrality of law, non-discrimination, and protection of citizens' rights, and rule by popular will in a comprehensively designed framework of governance. Each Republic Day, which is almost at the beginning of the new year, brings optimism and hope for the people of India, because democracy gives them the choices driven by ideas of justice, liberty, equality, right of election and representation to pursue their dreams and aspirations freely and without any fear. గణతంత్ర రాజ్యాంగానికి మూలం ప్రజలేనని, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ చట్టసభల గౌరవాన్ని పెంచుతూ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులకుందని తెలిపారు. గణతంత్ర రాజ్యానికి మూలం ప్రజలేనని, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. చట్టసభలు ప్రజాస్వామ్యానికి గుండెకాయ అని, ఇక్కడ జరిగే చర్చలు, సంప్రదింపుల ద్వారానే దేశానికి అవసరమైన చట్టాలు రూపుదిద్దుకుంటాయని వివరించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద సోమవారం జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్ప
పుష్పాంజలి ఘటించిన తదుపరి మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ చట్టసభల గౌరవాన్ని పెంచుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులకు ఉందని తెలియజేశారు. సమగ్ర అభివృద్ధి, సామాజిక సామరస్యత, ప్రజల ఐక్యతతో బలమైన, స్వయం సమృద్ధి కలిగిన సుభిక్షమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దాకా సమర్థవంతంగా చేర్చే బాధ్యతను నిర్వర్తించాలని, అప్పుడు మాత్రమే రాష్ట్రం నిర్దేశించిన లక్ష్యాలను సాధించగలమని అన్నారు. ఈ మధ్య లక్నోలో జరిగిన 86వ అఖిల భారత స్పీకర్ల సదస్సులో పాల్గొని 3 ప్రధాన అంశాలను ప్రస్తావించానని తెలియజేశారు. శాసనసభలు ప్రతి సంవత్సరం కనీసం 60 రోజులు పనిచేయాలని, శాసనసభ్యులకు నో వర్క్ నో పే విధానం ఉండాలని మరియు తీరు మార్చుకోని సభ్యులపై ప్రజలకు రైట్ టు రీకాల్ హక్కు కల్పించాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలియజేశారు. గత ఏడాది తిరుపతిలో నిర్వహించిన తొలి జాతీయ మహిళా సాధికార సదస్సు విజయవంతంగా సాగిందని, మహిళా సాధికారతను మరింత విస్తరించడానికి అవసరమైన తీర్మానాలు ఆమోదించబడినట్లు తెలియజేశారు. ఇటీవల బార్బడోస్లో జరిగిన 88వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో ప్రజాస్వామ్యానికి ఊతమివ్వడానికి వ్యవస్థలను బలోపేతం చేయడం అనే అంశంపై ప్రసంగించానని, లండన్లో హౌస్ ఆఫ్ కామన్స్ మరియు హౌస్ ఆఫ్ లార్డ్స్ సభాధ్యక్షులను కలిసి వ్యవస్థల పనితీరుపై చర్చించానని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం డిఎస్సి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. శాసనసభ ప్రాంగణంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను దేశం మొత్తానికి పరిచయం చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇకపై రాష్ట్రంలో శాసనసభలు జరిగే సమయంలో ఉన్నత కళాశాల విద్యార్థులను సందర్శకులుగా అనుమతించి శాసనసభ్యుల పనితీరును అంచనా వేసే అవకాశం వారికి కల్పిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తి కానుందని పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు భారత రాజ్యాంగం అందరికీ కల్పించిన ప్రాథమిక హక్కులను గుర్తించుకుంటూ భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తున్నాను. అప్పుడే మన దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచే ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా రూపుదించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భంలో మనం చేస్తూ, గణతంత్ర రాజ్యాన్ని మూలంగా ప్రజలే. ఆ రోజు ఈ రాజ్యాంగం రాసినప్పుడు దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలన్నదే ఆ రోజు పెద్దల తాలూకు నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛ, స్వాతంత్రాలతో సుఖంగా, శాంతిగా జీవించే హక్కును కల్పించిన భారత రాజ్యాంగం దేశంలోని అన్ని గ్రంథాల కంటే ఎంతో మహోన్నతమైన గ్రంథమని రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు పేర్కొన్నారు. మన రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించారని, వాటిపై దేశ పౌరులు అందరూ అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆ హక్కులను సాధించేందుకు కృషి చేయాలన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛ, స్వాతంత్రాలతో సుఖంగా, శాంతిగా జీవించే హక్కును కల్పించిన భారత రాజ్యాంగం దేశంలోని అన్ని గ్రంథాల కంటే ఎంతో మహోన్నతమైన గ్రంథమని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు పేర్కొన్నారు. అటువంటి మహోన్నతమైన గ్రంథాన్ని రూపొందించడంలో రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అమోఘమన్నారు. ఆ మహానుభావుడు రూపొందించిన రాజ్యాంగానికి అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడు నడుచుకోవడమే వారికి మనం అర్పించే ఘనమైన నివాళి అన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన పిదప ఆయన మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఒక ఉత్తమ రాజ్యాంగంగా నిలిచిందంటే అందుకు కారణం మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడమేనని చైర్మన్ మోషేన్ రాజు పేర్కొన్నారు. ముఖ్యంగా మన రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించారని, వాటిపై దేశ పౌరులు అందరూ అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆ హక్కులను సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఏ మత గ్రంథమైనా మనం చేసే పుణ్యకర్మలు పరలోకాల గురించే బోధిస్తాయని, అయితే భూమి మీద మానవత్వంతో ఏ విధంగా నడుచుకోవాలనే విషయాలన్నీ రాజ్యాంగం బోధిస్తుందన్నారు.
రాజ్యాంగం అనేది విశ్వసనీయమైన గ్రంథమని, ఆ గ్రంథం అన్ని మతాల వారికి చెందనిదని, అటువంటి గ్రంథంపై ప్రతి ఒక్కరూ సమగ్ర అవగాహన ఏర్పరచుకుని తదనుగుణంగా ప్రవర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సెక్రటరీ జనరల్ గారికి, అలాగే ఇతర అధికారులకు, అసెంబ్లీ స్టాఫ్కు, అనధికారులకు, మీడియా వారికి అందరికీ కూడా నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మన యొక్క స్వాతంత్ర పోరాట అనంతరం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన పరిపాలన మనమే చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని రచించుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఏర్పాటైనటువంటి ఆ కమిటీ అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. అలాగే 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాక్ వద్ద ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ పోలీసులు అందించిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని, పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా దీనిని రూపొందించారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా స్వర్ణాంధ్ర 2047 నాటికి ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఉద్యోగులంతా తోడ్పడాలని కోరారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలకు సక్రమంగా చేరేలా అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అన్ని శాఖలు సమన్వయంతో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. వేడుకల అనంతరం ఆయన చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్ శ్యామలరావు, సచివాలయ భద్రతాధికారి మల్లికార్జునరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను 2026 సంవత్సరానికి గాను ఆదివారం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను ఈ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను 2026వ సంవత్సరానికి గాను ఆదివారం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఏపీ, తెలంగాణకు చెందిన మొత్తం 11 మందికి పద్మ పురస్కారాలు వరించాయి. యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ను ఢిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది. ఇందులో సినీ రంగానికి విశేష కృషి చేసిన సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్లు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. భారతదేశం నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవడానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలమని ఉద్ఘాటించారు. అంబేద్కర్ ఆశయాలను నేటి యువత అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ అశోక్ నగర్లోని శాసనసభ్యుని కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేడు ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్రమైన ఒడిదుడుకులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయని, కానీ భారతదేశం మాత్రం వాటన్నిటినీ తట్టుకుని ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. అనేక మతాలు, వేల కులాలు, భిన్న భాషలు మరియు సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులందరూ ఏకతాటిపై నిలిచారంటే అది అంబేద్కర్ రచించిన పటిష్టమైన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని ఆయన కొనియాడారు.
వేడుకల అనంతరం 11వ డివిజన్ రైతు బజార్ వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వారి స్వయం ఉపాధి నిమిత్తం ఎమ్మెల్యే 2 తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా దేశాలు ఈ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో అతాకుతమైన సందర్భాలు ఉన్నాయి, ఒడిదుడుకులు లోనైన సందర్భాలు ఉన్నాయి. అసలు ఈ దేశం ఉంటుందా పోద్దా అనే పరిస్థితి కల్పించిన రోజులు ఉన్నాయి. మన పక్కన ఉన్న పాకిస్తాన్ మనం చూస్తున్నాం, అది ఎప్పుడు ఏమైపోద్దో తెలియని పరిస్థితి. అట్లాగే ఇంకా అనేకమైన దేశాలు. కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అన్ని కోణాల్లో ఈ భారతదేశం చుట్టూ కూడా ఒక రక్షణ వలయం ఉండే విధంగా అన్ని మతాలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల కులాలు కలిసి ఇన్ని భాషలతో జీవిస్తూ ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. అది మన సాంప్రదాయం, మన సంస్కృతి, ఈ భారతీయుల యొక్క గొప్పతనం మనం చేస్తాం. ఎందుకంటే ఈ భిన్నమైన అనేకమైన మతాలు ఉన్నాయి, భిన్నమైన కులాలు ఉన్నాయి, అనేక రకరకాల కులాలు, కొన్ని వేల కులాలు ఇక్కడ ఉండి అందరూ కూడా భారతీయులు అనే దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నామంటే అది ఆ రాజ్యాంగం మనకు స్ఫూర్తినిచ్చిన రాజ్యాంగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియ. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతీయ గీతాలాపన చేసి భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పార్టీ నాయకులకు, కార్యాలయ సిబ్బందికి ఆయన ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఏపీ వైద్య సేవల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావుతో పాటు నాయకులు సయ్యద్ జిలానీ, నయబ్ కమల్, గంజి చిరంజీవి, బేతపూడి విజయశేఖర్, గరికపాటి శివశంకర్, రావి సౌజన్య, పార్వతీ నాయుడు, శివపార్వతి, మండల రాజేష్, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి మన రాజ్యాంగం ఒక దిక్సూచి వంటిదని కొనియాడారు. ఐక్యత, సమానత్వం, స్వేచ్ఛ అనే రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఆ స్ఫూర్తితోనే దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, అభివృద్ధి, సమృద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలందరికీ ఆమె గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇలా సరోజినీ నాయుడు, ఎంతోమంది మరి ఈ రోజున పేరున మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున మనం పూజించుకోవాల్సిన అవసరం ఉంది. మన భావితరాల మన బిడ్డలకి ఆ దేశభక్తిని మనం ఈ రోజున ఈ రకంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఎవరెవరు అనేది
ప్రతి ఒక్కరూ ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి. మరి ప్రజాస్వామ్యానికి ఈ రోజున ఒక ఆక్సిజన్ అనేది ఏది అని అంటే మన రాజ్యాంగం. మరి అటువంటి ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు. మరి నిన్ననే మనం జాతీయ ఓటు దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. ఆ ఓటు ద్వారా మనకు కావలసిన నాయకుల్ని మనం ఎన్నుకోవటం, మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వసంత పంచమి రోజున 1,00,000కు పైగా భక్తులు రావడం విశేషమని, భవిష్యత్తులో ప్రతిరోజు 1,00,000 మంది వచ్చినా తట్టుకునేలా సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని దుర్గగుడి ఈవో సీనా నాయక్ తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఓంకారం టర్నింగ్ పాయింట్ వద్ద ఆలయ ఈవో సీనా నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఒకవైపు దేశభక్తి, మరోవైపు అమ్మవారి సేవలో తరించడం అదృష్టమని ఈవో పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఓంకారం టర్నింగ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుర్గగుడి ఆలయ ఈవో సీనా నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా ఈవో ఎస్పీఎఫ్ హోంగార్డులు, సెక్యూరిటీ సిబ్బంది నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని వివరించారు. వసంత పంచమి రోజున 1,00,000కు పైగా భక్తులు రావడం విశేషమని, భవిష్యత్తులో ప్రతిరోజు 1,00,000 మంది వచ్చినా తట్టుకునేలా సౌకర్యాలు మెరుగుపరుస్తామని తెలియజేశారు. గత దసరా మరియు భవానీ దీక్షల సమయంలో లక్షలాది మందికి సేవలందించిన ఆలయ ట్రస్ట్ బోర్డు సిబ్బంది మరియు భద్రతా బలగాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకవైపు దేశభక్తి, మరోవైపు అమ్మవారి సేవలో తరించడం అదృష్టమని పేర్కొంటూ భక్తులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ మాట్లాడారు. సంతోషంగా, క్షేమంగా, భక్తి శ్రద్ధలతో మేము దర్శనం చేయించగలిగామంటే భవిష్యత్తులో అమ్మవారి దర్శనానికి దాదాపు ప్రతిరోజు కూడా 1,00,000 మంది కంటే తక్కువ ఉండకుండా వచ్చే రోజులు వస్తున్నాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే గణతంత్ర దినోత్సవానికి సంబంధించి మనకు ఈ రోజుతో పూర్తిగా ఆ రోజు పూర్తిగా స్వతంత్రం వచ్చి మన చేతుల్లో, మన రాజ్యాంగం, మన పరిపాలన మొత్తం కూడా పూర్తిగా మన చేతుల్లో వచ్చినట్టు భావించి స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి చిన్న తేడా అంతేగాని ఈ రోజు నుంచి కూడా మనం అందరం కూడా సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవాన్ని పూర్తిగా మనం జరుపుకుంటున్నట్టు దీని యొక్క మీనింగ్. కాబట్టి ఏది ఏమైనా కానీ ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో రాబో రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు, ఒకవైపు దేశభక్తి, ఒకవైపు అమ్మ మీద భక్తి, కనకదుర్గమ్మ తల్లివారి సేవ చేయడం చాలా సంతోషం. ఇది అదృష్టంగా భావించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు అనేకం అందరితో కలిసి జరుపుకోవాలని చెప్పేసి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్లాన్ చేసి మనం ఎలా నడవాలి, ఏంటి, మన దేశ పరిస్థితులు ఏంటి, మన భాషలు ఏంటి, మన వ్యవహారాలు ఏంటి అన్నీ కూడా ప్లాన్ చేశారు. దాని మీద సుమారుగా ఫైనల్గా 284 మంది సంతకాలు పెట్టారు. విధానం ఇది, ఇలా వెళ్ళాలని. ఒక సుమారుగా కొంతమంది డ్రాప్ అయినా కూడా ఈ కాల వ్యవధిలో, ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఆ ప్రకంగానే మరి చైర్మన్గా వ్యవహరించిన అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి మనం ఈ కమిటీ అంతా కూడా సిఫారసు చేస్తే దాని విధంగానే దీనికి ముందుగానే మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదట మన దేశ అధ్యక్షుడిగా ఆయన మరి ప్రెసిడెంట్ గారి సమక్షంలో మరి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ విధానంగా మనం వెళ్ళాలి, ముందుకు నడవాలి అని చెప్పి అదే విధానంగా నడుస్తుంది. అలాగే మరి దేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్లాన్ చేశారు. అలాగే నడుస్తుంది. మరి ఈ విధంగా నేను అందరికీ మీ ద్వారా మళ్ళీ ఒకసారి నేను గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ జై భారత్, జై భారత్. విజయవాడ బందర్ రోడ్లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. విజయవాడ బందర్ రోడ్లోని ఆదాయపు పన్ను కార్యాలయ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, అధికారులకు మిఠాయిలు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల బలిదానాల ఫలితంగా మనకు స్వేచ్ఛావాయువులు అందాయని కొనియాడారు. గణతంత్ర దినోత్సవం అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన బ్యూరోక్రాటిక్ పండుగ అని పేర్కొన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను మననం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 2025 ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో విధి నిర్వహణలో అందరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
జనవరి 26 రిపబ్లిక్ డే అనగానే ఇది ప్యూర్గా రాష్ట్రపతి కానీ, రాష్ట్రంలో అయితే గవర్నర్ కానీ నేషనల్ ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తారు. దానికి దీనికి తేడా మనందరికీ తెలుసు. ఈ పూర్తిగా బ్యూరోక్రటిక్ పండుగ ఈ రోజున మనం రాజ్యాంగ విలువలన్నింటినీ మరొకసారి మననం చేసుకొని రాబోయే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2025 ఏప్రిల్ 1 నుంచి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరొకసారి ఈ సందర్భంగా రాజ్యాంగ విలువల్ని అన్నీ మననం చేసుకుని మళ్ళీ ముందుకు సాగాల్సిందిగా మనవి చేస్తున్నాను. విజయవాడ బందరోడ్లోని జీఎస్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా అసిస్టెంట్ కమిషనర్ పాకలపాటి మరియదాసు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి చాక్లెట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో రెవెన్యూ కలెక్షన్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సిబిఐసి నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎక్కడా ఆదాయ గండి పడకుండా నిరోధించి అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రతి అధికారి నిజాయితీతో బాధ్యతాయుతంగా పనిచేసి భారతదేశాన్ని ఒక బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. 77th రిపబ్లిక్ డే సందర్భంగా పెరేడ్ నిర్వహించి మేము ఘనంగా ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆఫీసర్స్ అందరిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాలని మేము మా యొక్క విధి నిర్వహణలో కూడా బాధ్యతగా ఉండి హానెస్ట్గా ఉండి దేశానికి రెవెన్యూ కలెక్షన్స్లో మంచి సమర్థవంతమైన పాలన ఇవ్వాలని మాకు సిబిఎస్ఈ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రెవెన్యూ కలెక్షన్స్లో ఎక్కడా లీకేజ్ లేకుండా సమర్థవంతంగా పనిచేసి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా తనకి శాయశక్తుల కృషి చేసి ఒక మంచి ఫైనాన్షియల్ కంట్రీగా ఇండియాని రూపొందించాలని, అందులో కీలక పాత్ర పోషించాలని చెప్తూ నేను ఈరోజు మేమందరం కలిసి మళ్ళీ ఓత్ తీసుకోవడం జరిగింది. విజయవాడ వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్ నందు వైసీపీ నాయకులు పోతిన మహేష్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పోతిన మహేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం అంటే చాలా మంది జెండా ఎగురవేయడం మాత్రమే అనుకుంటారు అని, రాజ్యాంగం కల్పించిన హక్కులు అని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేళ యువత, మధ్యతరగతి ప్రజలు మౌనంగా ఉండకుండా ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, వర్గాలు ఉచ్చులో పడకుండా ఐక్యతగా జీవించాలని పోతిన మహేష్ సూచించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున చాలామంది గణతంత్ర దినోత్సవం అంటే జెండా ఎగరడం మాత్రమే అనుకుంటా ఉన్నారు. కానీ రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు ఎవరికి నిజంగా అమలవుతున్నాయో ఒకసారి మనందరం కూడా పరిశీలించుకోవాల్సినటువంటి సందర్భం అని కూడా ఈ రోజున ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ గణతంత్ర దినోత్సవం రోజున మేమైతే ముఖ్యంగా 2 వర్గాల్ని మేల్కొల్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. ముఖ్యంగా యువత, మధ్య తరగతి ప్రజలు. యువత కూడా ఈ రోజున మౌనంగా ఉండొద్దని, చేతులు ముడుచుకొని కూర్చోవద్దని, సిస్టమ్ చేసే మోసాలని బలంగా ప్రశ్నించాలని కూడా యువతకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రామవరప్పాడు పంచాయతీలో జరిగిన 4 కోట్ల దుర్వినియోగంపై విచారణను నిలిపివేయాలని ఏలూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి ఎన్టీఆర్ కలెక్టర్కు ఫోన్ చేశారని రామవరప్పాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు నబిగాని కొండయ్య ఆరోపించారు. గత వైకాపా పాలనలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని సర్పంచ్ వరి శ్రీదేవి, అప్పటి ఈవో రామ్మోహన్ నిధులు దుర్వినియోగం చేసి పంచాయతీకి నష్టం కలిగించారన్నారు. దుర్వినియోగమైన నిధులను త్వరితగతిన రికవరీ చేసి పంచాయతీని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రామవరప్పాడు గ్రామ ఉప సర్పంచ్ కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రామవరప్పాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు నబిగాని కొండయ్య, ఉప సర్పంచ్ అద్దెపల్లి సాంబశివరావు, గన్నవరం ఏఎంసీ డైరెక్టర్ సూర్యకుమారి, కొంగన రవి, కళ్లేపల్లి తదితరులు పాల్గొని మాట్లాడారు. రామవరప్పాడు పంచాయతీకి చెందిన 4 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగంపై విచారణలో మంత్రి జోక్యం తగదని ఆరోపించారు. వైసీపీ పాలనలో సర్పంచ్, మాజీ ఈవోలు నిధులు దుర్వినియోగం చేశారన్నారు. పంచాయతీ నిధులు పక్కదారి పట్టించడంతో పంచాయతీలో నిధులు లేవన్నారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నా ఒక కొలిక్కి రావడం లేదన్నారు. ఒక సామాన్యమైన పౌరుడు సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతిని వెలికి తీయడం జరిగిందన్నారు. నిజం నిగ్గు తేల్చడానికి కలెక్టర్ ఒక కమిటీని వేశారని, నిర్ధారణ అయ్యే వరకు మంత్రి జోక్యం వద్దని, అధికారులపై ఒత్తిడి తీసుకురావద్దని కోరారు. నిధులు దుర్వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలిసి వివరిస్తామని చెప్పారు. ఆయా నిధులను త్వరితగతిన రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్ వరి శ్రీదేవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె పప్పులు ఉడకవని, ఆ నిధులను పంచాయతీ నిధుల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఇటువంటి వాటిలో పాలు పంచుకుంటే ఈ గ్రామంలో ఒక మంత్రి గారు డబ్బులు తీసుకుని అయిపోయిందని క్లోజ్ అయిపోయిందని కానీ చెప్పుకుంటారని మా గ్రామంలో. మీరు మా అధికార పార్టీ మా మంత్రి గారు మీ పేరు చెప్తే మాకు మరీ ఇబ్బందిగా ఉంటుందని మేము చెప్పలేకపోతున్నామండి. మేము చెప్పకూడదు కానీ మీరు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ దగ్గర రానియొద్దండి. విచారణ సాఫీగా సాగనవండి. విచారణ డబ్బులు తీసుకుని మీరు ఏదో చేస్తున్నారని మొత్తం గ్రామం అంతా హల్చల్ చేస్తుందండి. ఇటువంటి వాటికి మనం అధికార పార్టీ తరఫు నుండి మనం తావివద్దండి. ఇంకొకసారి ఎప్పుడు మీరు ఇటువంటి చేయనీకోకుండా మా ప్రజల సొమ్ము, మా గ్రామాల సొమ్ము తిరిగి రికవరీ చేస్తారని మేము గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, సంబంధిత కలెక్టర్ గారిని కోరుతున్నామండి. మార్కెట్ యార్డు ఏఎంసీ డైరెక్టర్ని. మా గ్రామంలో మా రావర్పాడు గ్రామంలో గత వైసీపీలో గెలిచినటువంటి మా వరి శ్రీదేవి గారు మా గ్రామం నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి ప్రజల సొమ్ము అండి. ప్రజలు ట్యాక్సులుగా కట్టిన సొమ్ముని 4 కోట్ల 4 లక్షల చిల్లర సొమ్ముని వాళ్ళు పక్కదారి పట్టించి ప్రజలకు చాలా అన్యాయం చేశారని మేము అనుకుంటున్నాము. ఈ విషయంలో పార్థసారథి గారు ఆవిడికి సపోర్ట్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. ఆయన చేయకోకుండా ఉండి మా గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా మా గ్రామాభివృద్ధిలోని ఈ అవకతవకలన్నీ కూడా లేకుండా మా ప్రజలకు న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి గత 4 నెలల క్రితం రారపూడి గ్రామంలో ఉన్న నిధుల్లేమి కారణంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంతమంది గ్రామ ప్రజలు దీని మీద ఆర్టీఓ చట్టం ప్రకారం అసలు నిధులు ఏమైనా గత 5 ఏళ్ల పాలన ఏం జరిగిందని చెప్పి దాని మీద ఒక ఎంక్వైరీ వేశారు. 4 నెలల నుంచి కలెక్టర్ గారు వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి దాదాపు రారపూడి గ్రామ పంచాయతీలో దాదాపు 4 కోట్ల చిల్లర నిధులు పక్కదారి పెట్టాను వాస్తవం అని చెప్పి వాళ్ళు నిక్కు తీర్చారు. దాని తర్వాత వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. రథసప్తమి సందర్భంగా విజయవాడలో గజవల్లి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో దేవదేవుడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులతో విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. దేవదేవుని కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించి స్వామివారి సేవలో తరించారు. కళ్యాణం ఆద్యంతం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. రథసప్తమి సందర్భంగా నగరంలోని A+ కన్వెన్షన్ నందు గజవల్లి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో దేవదేవుడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత విజయ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులతో విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. దేవదేవుని కళ్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 4 తరాలకు చెందిన గజవల్లి కుటుంబ సభ్యులు అభిషేకం, అర్చనల్లో పాల్గొన్నారు. స్వామివారికి విశేష పూజలతో పాటు పుష్పాలంకరణ ఆకట్టుకుంది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన 2000 మందికి అన్నదానం, అల్పాహారం అందించారు. దేవదేవుని కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించి స్వామివారి సేవలో తరించారు. కళ్యాణం ఆద్యాంతం ప్రాంగణమంతా గోవింద నామ స్మరణలతో మార్మోగింది. ప్రతి ఏటా గజవల్లి కుటుంబ సభ్యులు మొత్తం కలిసి కలివిడిగా సందడి చేస్తామని ఈ ఏడాది 4 తరాల వారంతా కలిసి స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పూర్తి శాస్త్రోక్తంగా సంప్రదాయ పద్ధతిలో కమనీయంగా సాగిన శ్రీనివాసుడి కళ్యాణం కనులారా వీక్షించే అవకాశం రావడం తమ అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు. గోవింద హరి గోవింద. ఈరోజు రథసప్తమి సందర్భంగా మా గజవెల్లి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ వేడుకగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, పుష్పయాగం, అలానే అష్టదళ పద్మారాధన పూజ, వివిధ రకాలైన పూజలు ఇక్కడ A+ కన్వెన్షన్ హాల్లో మేము నిర్వహిస్తున్నాం. ఎందుకనంటే మా గజవెల్లి ఫ్యామిలీ, మా కుటుంబం అంతా కూడా ప్రతి సంవత్సరం మేము అందరం గెట్ టుగెదర్ అవుతూ ఉంటాం. ఈ సంవత్సరం రథసప్తమి సందర్భంగా మేము ఈ కళ్యాణం పెట్టుకున్నాం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఏడుకొండల స్వామి దయ వల్ల మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాము. మేమే కాదండి, మా మేనల్లుళ్ళు వాళ్ళందరూ పెద్ద ప్రోత్సాహం బాగా ఉంది. చాలా వాళ్ళందరూ నిలబడి ఇట్లా ఇంత మంచిగా గ్రాండ్గా చేయటం వల్ల చాలా బాగా సక్సెస్గా జరుగుతుంది. అది డబ్బు కూడా కాదండి ముఖ్యం, మనసులో భక్తి అనేది ఉండాలి. మా మేనల్లుళ్ళకి, మా పిల్లలకి అందరికీ చాలా భక్తి ఉంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేయగలుగుతున్నారు. గోవింద హరి గోవింద అండి.
మాది ఇంటి పేరు గజ్జివల్లి. మేము ప్రతి సంవత్సరం ప్లెజర్ ట్రిప్స్ ఫ్యామిలీ అందరం ఒక 5 జనరేషన్స్ అట్లా కలిసి ప్రతి సంవత్సరం ఊర్లు అట్లా ప్లెజర్ ట్రిప్స్ గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. కానీ ఈ సంవత్సరం మనము శ్రీనివాస కళ్యాణం చేయించాము. ఎందుకంటే ప్లెజర్ ట్రిప్స్ కాదు, స్పిరిచువల్ ట్రిప్స్ కూడా మనం ఇలా చేస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కలకాలం సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలతోగాలి అని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టామండి. బంగారు వజ్రాభరణాల తయారీ విక్రయాల్లో పేరొందిన జాయాలుక్కాస్ సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్ను ప్రారంభించింది. పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ది బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ ఆఫ్ ది ఇయర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల ఆభరణాలపై 40% మేకింగ్ ఛార్జీలపై రాయితీని కల్పిస్తోంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఉంటుందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని జాయాలుక్కాస్ షోరూం నిర్వాహకులు తెలిపారు. బంగారు వజ్రాభరణాల తయారీ విక్రయాల్లో పేరొందిన జాయాలుక్కాస్ సంస్థ వినియోగదారుల కోసం ది బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ ఆఫ్ ది ఇయర్ను ప్రకటించింది. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని జోయాలుక్కాస్ షోరూంలో ఈ ఆఫర్ను నిన్న సాయంత్రం వినియోగదారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జోయాలుక్కాస్ షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ నాణ్యమైన నమ్మకమైన ఆభరణాలు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందిన సంస్థ జోయాలుక్కాస్ అని అన్నారు. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తుంటామని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ది బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ ఆఫ్ ది ఇయర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. గోల్డ్, సిల్వర్, డైమండ్స్, ప్లాటినం ఇలా అన్ని రకాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 40% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సరికొత్త మోడల్స్, డిజైన్లతో కూడిన ఆభరణాలను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. ఈ ఆఫర్ జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. వినియోగదారులు మాట్లాడుతూ జోయాలుక్కాస్ షోరూంలో స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తోందని చెప్పారు. నాణ్యమైన విభిన్నమైన డిజైన్లకు జోయాలుక్కాస్ పేరుందని తెలిపారు. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను అందిస్తుంటారని చెప్పారు. ఆఫర్ అనేది స్టార్ట్ అయింది, అది మీరు అందరూ చూసి ఉంటారు. నార్మల్గా మనం ఈ టైంలో, ఈ పీక్స్ టైంలో ఆఫర్ పెట్టడం అనేది చాలా ఇదండి, అర్థమైంది మనం. ఎందుకంటే 40% ఆఫర్ స్టార్ట్ అయ్యింది. ఇన్ మేకింగ్ జాస్ వీఆర్ ప్రొవైడింగ్ ద 40% స్ట్రైట్ ఫార్వర్డ్ డిస్కౌంట్. నాట్ ఓన్లీ గోల్డ్ అండి, సిల్వర్ ఉంది, డైమండ్ ఉంది, రోజ్ కట్ ఉంది, ప్లాటినం ఉంది. అన్నిటి మీద స్ట్రైట్ ఫార్వర్డ్ వీఆర్ ప్రొవైడింగ్ ద 40% డిస్కౌంట్ అండ్ మేకింగ్ చార్జెస్. ఇది మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. న్యూ కలెక్షన్ ఉంది, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది, మీరు యాజ్ వెల్ యాజ్ పాసిబుల్గా పర్చేస్ చేసుకోండి. ఈ ఆఫర్ మనకి 1 మంత్ ఉంటుంది, ఎగ్జాక్ట్ 1 మంత్ ఉంటుంది. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గుంటూరు నుంచి వచ్చామండి, రెగ్యులర్ కస్టమర్లు మేము. ఆఫర్ బాగుంది, జెన్యూన్గా ఉంది, మోడల్స్ బాగున్నాయి. ఇంకా ఇలా ఆఫర్లు పెట్టి కస్టమర్ షాప్కి వచ్చేటట్టు చూడండి, చాలా బాగుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ఆఫర్కి. మళ్ళీ మన జాయాలుక్కాస్లో ద బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ ఈస్ బ్యాక్ అనమాట. ఇప్పుడున్న గోల్డ్ హైక్స్లో ఇంత ఆఫర్ ఇవ్వడం ఓన్లీ జాయాలుక్కాస్కే సాధ్యం. చాలా వైడ్ వెరైటీస్ ఉంటాయి. నాకు తెలిసి ఇండియాలోనే ఇంత పెద్ద స్టోర్ ఎక్కడా లేదు. చాలా వెరైటీస్తో, చాలా ఇంకా చాలా ఆఫర్స్తో ప్రతి దాని మీద మేకింగ్ ఛార్జెస్, గోల్డ్, డైమండ్స్, అన్కట్స్ అన్నిటి మీద వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ తగ్గిస్తున్నారు. ఇంకా ఇంత గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి మీరెవరు. ఈ ఆఫర్ మొన్న జనవరి 23 నుంచి నెక్స్ట్ మంత్ 22 ఫిబ్రవరి వరకు ఉంది. అందరూ మిస్ అవ్వకండి ఈ గోల్డెన్ ఛాన్స్ని. ఇప్పుడున్న గోల్డ్ హైక్స్లో ఇంత ఆఫర్ ఇవ్వడం ఓన్లీ జాయాలుక్కాస్లోనే. అందరూ దీన్ని వినియోగించుకోండి. ఏలూరులో జాతర మహోత్సవ ఆఖరి ఘట్టం వైభవంగా సాగింది. నగరంలో 5 ప్రాంతాలు, దక్షిణపు వీధి, తూర్పు వీధి, పవర్పేట, ఆదివారంపేట, లక్ష్మీవారపుపేట ప్రాంతాల్లో జాతర మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. జాతర కొలువు తీరిన గంగానమ్మ, ఆది మహాలక్ష్మి, పోతురాజు బాబు, వినుకొండ అమ్మవార్లను దర్శించుకుని భక్తుల మొక్కులు చెల్లించుకున్నారు. జాతర మహోత్సవం ఆఖరి ఘట్టం సందర్భంగా ఏర్పాటు చేసిన మహాకుంభంలో పిండి వంటలు, అన్నప్రసాదాలతో అమ్మవారిని నైవేద్యాన్ని సమర్పించారు. నేడు కొర్రళ్ల బండిపై సాగనంపే కార్యక్రమాన్ని తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.